ఇప్పుడు మన దగ్గర ఉన్న టేబుల్ వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ఆ, మనకి శాలరీస్ ఉన్నాయి ఇక్కడ ఎవరిదైతే యావరేజ్ శాలరీ కన్నా ఎక్కువ శాలరీ ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ ఫెచ్ చేయాలన్నమాట. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లమ్. ఫస్ట్ మనం ఎట్లా చేస్తామంటే ఫస్ట్ మనం యావరేజ్ ఆఫ్ శాలరీ ఫైండ్ చేయాలి ఫస్ట్ స్టెప్ కింద. ఆ యావరేజ్ శాలరీని ఫైండ్ చేసిన దాన్ని ఇప్పుడు గ్రేటర్ దెన్ ఏదైతే ఉందో వేర్ కండిషన్లో రాయాలన్నమాట. వేర్ కండిషన్లో యావరేజ్ ఆఫ్ శాలరీ కన్నా ఎక్కువ ఉన్న శాలరీస్ కావాలన్నమాట. అలా రాస్తాం వేర్ కండిషన్. సో ఈ వేర్ కండిషన్ రాసిన తర్వాత కాకపోతే ఇప్పుడు సిటీ ఎక్కడ వాడతామంటే యావరేజ్ ఆఫ్ శాలరీ ఫైండ్ చేయడానికి వాడతాం అనమాట. ఇది యాక్చువల్లీ సిటీ అవసరం లేదు, కానీ సిటీ ఎలా యూస్ చేయాలని దానికోసం మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ అసలు సిటీ ఎలా రాయాలంటే మనకి విత్ సిటీ ఇక్కడ విత్ స్పేస్ టేబుల్ నేమ్ ఇవ్వాలన్నమాట. అంటే సిటీ నేమ్ ఇవ్వాలి. ఇదంతా టేబుల్ అనమాట. సో ఇది ఒక టెంపరీ టేబుల్, కానీ ఇది ఎప్పుడు అంటే మనకి ఎక్కడ సేవ్ అవ్వదు. మనకి క్యూరీ రన్ చేయడానికి మాత్రం సిటీ యూస్ చేస్తాం. సో ఇక్కడ విత్ స్పేస్ నేమ్ ఆఫ్ ద టేబుల్, ఇక్కడ బ్రాకెట్లో వచ్చి మనం కాలమ్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. కాలమ్ 1 అని, కాలమ్ 2 అని అట్లా. ఇది క్లోజ్ చేసి యాస్ పెట్టాలి. యాస్ తర్వాత బ్రాకెట్లో మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలన్నమాట. ఇక్కడైతే మన యావరేజ్ ఆఫ్ శాలరీ ఫైండ్ చేయాలి కాబట్టి యావరేజ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అని రాస్తాం. సో ఓవరాల్గా ఎలా రాస్తుంది ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ మనం విత్ రాస్తాం కదా, విత్ సిటీ కాకుండా విత్ సిటీ నేమ్ రాయాలి. సో మనం యావరేజ్ ఆఫ్ శాలరీ ఫైండ్ చేస్తాం కాబట్టి యావరేజ్ శాలరీ అని రాద్దాం. యావరేజ్ శాలరీ కాలం అనేది తర్వాత డిఫైన్ చేద్దాం యాజ్. సో ఇప్పుడు మనం బ్రాకెట్ ఓపెన్ చేయాలి అండ్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. సో ఈ మధ్యలో మనం యావరేజ్ ఫైండ్ చేయడానికి క్వెరీ రాయాలన్నమాట. సో సెలెక్ట్ ఏవిజీ అంటే యావరేజ్ ఆఫ్ శాలరీ ఎక్కడి నుంచి కావాలి, ఎంప్లాయీ టేబుల్ నుంచి కావాలి కాబట్టి ఎంప్లాయీ. సో ఇది మనకి ఇక్కడ వరకు అయితే మనకి యావరేజ్ ఎంప్లాయీ టేబుల్ అనేది వస్తుంది, యావరేజ్ ఆఫ్ శాలరీ అనేది వస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే బుక్స్ ఆఫ్ యావరేజ్ శాలరీ ఉంది కదా, ఇక్కడ మనం దీనికి ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. మామూలుగా అయితే మనం అలా ఇస్తాం యావరేజ్ శాలరీ ఏఎస్ యాజ్ అని చెప్పి అంటే ఏదో ఒకటి వాల్యూ ఇస్తాం కదా, అక్కడ అలా కాకుండా ఇక్కడ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ మనం ఏవిజీ అండర్ శాల్ అని చెప్పి ఇద్దాం అనమాట. ఏవిజీ అండర్ శాలరీ. సో ఇక్కడ వరకు సిటీ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే శాలరీ గ్రేటర్ దెన్ యావరేజ్ శాలరీ. దానికి మనం ఇక్కడ మనం కోడ్ రాయాలి. మనం సెలెక్ట్ స్టార్ రాసేస్తాం, మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దెన్, కాకపోతే ఇక్కడ మనం ఎంప్లాయీతో పాటు జనరల్గా అయితే ఇలా రాస్తాం వేర్ శాలరీ గ్రేటర్ దెన్ యావరేజ్ శాలరీ అని చెప్తే. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎంప్లాయీతో పాటు మనకి ఈ టేబుల్ కూడా కావాలి కాబట్టి మనం ఈ టేబుల్ని కూడా ఇక్కడ రాయాలి. ఎంప్లాయీ కామా యావరేజ్ శాలరీ. కానీ ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ దీనికి షార్ట్ కట్స్ ఇచ్చేయాలన్నమాట. ఎంప్లాయీకి మనం ఈ అనే ఎంప్లాయీని ఈ అని మనం అంటాం అని రాసుకోవచ్చు అనమాట. సో దానికి షార్ట్ కట్ ఎంప్లాయీ టేబుల్. సో ఇక్కడ కూడా యావరేజ్ శాలరీకి మనం ఈ అనే ఏవి అని పెడదాం అనమాట. ఇది షార్ట్ కట్ కింద. సో వేర్ శాలరీ గ్రేటర్ దెన్, ఇప్పుడు దేనికన్నా గ్రేట్గా ఉండాలి కాబట్టి ఇదంతా మనం ఏ కాలంలో ఇస్తాం,
ఇదంతా మనం ఈ కాలం కింద రిఫర్ చేస్తున్నాం. సో ఈ కాలం కింద రిఫర్ చేసినప్పుడు మనం ఈ కాలం రాయాలి, కానీ ఈ కాలం ఈ టేబుల్లో ఉంది, యావరేజ్ శాలరీ అనే టేబుల్లో ఉంది. సో దానికి మన షార్ట్ కట్ ఏమి ఇచ్చాం, ఏవి అని ఇచ్చాం, ఏవి డాట్ ఇప్పుడు యావరేజ్ అండర్ శాలరీ. సో ఎలా ఇవ్వచ్చు అన్నమాట. మన ఎంప్లాయీ ఎప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, చిన్న ఎర్రర్ వచ్చింది. సరే, ఇక్కడ తప్పు అయింది. సరే, ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అవడం వల్ల ఇప్పుడు మనకి ఏమేమి కావాలి, మనకి ఎంప్లాయీ ఐడి ఒకటి వస్తే సరిపోతుంది. ఎంప్లాయీ ఐడి శాలరీ కావాలి. సో అదే రకం ఐడి ప్లస్ శాలరీ. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే సో యావరేజ్ శాలరీ 6500 ఉంది. యావరేజ్ శాలరీ దానికన్నా ఎక్కువ ఉన్నవి మాత్రం ఉందన్నమాట. సో అదనమాట పీటీలో ప్లీజ్.